హైవ్యూర్స్ హిట్ 3 నానిది 2 రోజులు 62 కోట్ల కలెక్షన్ వసూలు చేశాను. ఈ సినిమాలో ఆమె శ్రీనిధి శెట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక నానికి సంబంధించి అతను ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్పీ. అతని హెయిర్ స్టైల్ కానీ రిమైనింగ్ పోలీస్ ఆఫీసర్ అలా ఉండడు, కానీ వాళ్ళ సినిమాలో చూపించారు. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గన్ మాఫియాకి సంబంధించి వారిని ఎలా పట్టుకున్నాడు ఏంటంటే సినిమాలో చూపించారు. నేను ఏమి సస్పెన్స్ రివీల్ చేయను, ఓకేనా. అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఓవర్ అన్నట్టు యానిమల్ 2 అనుకోవచ్చు, లేదు ఇంకా ఏదైనా అనుకుంటే వేరేదో అనుకోవచ్చు. మార్కో నీ మన ఏదో మలయాళం ఒకటి వచ్చింది కదా, భయంకరమైన రక్తపాతం అంట. నేను సినిమా ఆ రక్తపాతం చూసి కొంచెం చూసి అబ్బే తీసి పడేసా. ఈ హిట్ 3 మూవీ కదా చూసేసా. తీరా అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇంత వైలెన్స్ ఏంట్రా అనుకున్నా. ఈ కలెక్షన్ చూసాక అనిపించింది ఏంటంటే జనాలు వైలెన్స్ కోరుకుంటున్నారు. జనాల మైండ్ సెట్ మారిపోయింది. సమాజంలో నేరాల ఘోరాలు పెరుగుతుంది. ఎందుకు ఏంటంటే ఇందుకే జనాలు రక్తపాతానికి అలవాటు పడ్డారు. అయితే వాళ్ళు అందులో భాగమవుతున్నారు, లేదా వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇటువంటి సినిమాలు వస్తూ ఉన్నాయి. హిట్ 1, హిట్ 2 సినిమాలు చాలా బాగుంటాయి. హిట్ 3 సినిమా కూడా బాగుందని చెప్పుకోవచ్చు, బట్ టూ మచ్ వైలెన్స్ ఉంది. నానిలో ఇంత గొప్ప నటుడు ఉంటాడంటే ఎస్ అతను గొప్ప నటుడే, కానీ వైలెన్స్లో వచ్చేసి డిఫరెంట్ యాంగిల్ చూపించాడు. అండ్ సినిమాలో వచ్చేసి నేచర్ స్టార్ నాని ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు ఈ సినిమాని అనుకున్నటువంటి నాని ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ అంతా కూర్చొని చూడలేరు, పిల్లలతో కలిసి చూడలేరు, పిల్లలుగా చూడలేరు. వైలెన్స్ ఎక్కువ, బూతులు ఎక్కువ. అన్నిటి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా బాగుందని చెప్దామా, జనాలు కోరుకునేది ఈ సినిమాలో ఉందని చెప్దామా, సమాజం ఆల్రెడీ వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది అందుకే హిట్ 3 మూవీ కూడా ఆ రకంగా వచ్చిందని చెప్దామా, లేదు శైలేష్ కొలను ఒక అద్భుతమైన డైరెక్టర్ ఉంటాయని చెప్దామా, నానిలో ఎన్నాళ్ళు ఏదైతే జనాలు వెయిట్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ ఈరోజు బయటపడిందని అందామా. ఈ సినిమా చూసిన వాళ్ళు చెప్పండి, లేదు ట్రైలర్ చూసినా మీరు చెప్తా అంటే మీరే చెప్పండి. బట్ సినిమా చూసిన వాళ్ళకి నేనైతే ఏమీ రివీల్ చేయలేను. సినిమా అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో మంచి టైంపాస్ మూవీ, బట్ టూ మచ్ వైలెన్స్ ఉంది, టూ మచ్ బూతులు అయితే ఉన్నాయి, అది మాత్రం జాగ్రత్త.